హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి. ఇది చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారు. ఇంటి దగ్గర కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. మనం చేయించుకున్న సరే ఇంత క్వాలిటీగా కట్టించుకుంటాం లేదు తెలియదు, కానీ ఈ బిల్డర్స్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. కన్స్ట్రక్షన్ అయితే అసలు చూసుకోగలదండి, అంత క్వాలిటీగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. టోటల్గా 2 ఇల్లులు అయితే పక్క పక్కన అమ్మకానికి అయితే ఉన్నాయండి. మనకు చూడొచ్చండి, రోడ్స్ అవి కూడా చాలా పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఇచ్చారు. రెండు కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. సేమ్ టు సేమ్ లోపలంతా కూడా ఒకటే ఉంటుంది. జస్ట్ ఈ బిల్డింగ్ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి నార్త్ వైపు కూడా రోడ్ అయితే ఉంటుంది. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. అలాగే నార్త్ వైపు రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి టాప్ లో ఇక్కడ స్టేర్ కేస్ అయితే ఇంకా రూమ్ కింద అయితే కట్టించారండి. టోటల్ గా ఇదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారు. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సేమ్ టు సేమ్ 2 బిల్డింగ్ లో కూడా సేమ్ టు సేమ్ ఒకలాగే చేయించారు. మన అవుట్ సైడ్ ఇక్కడ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. టోటల్ గా ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 27x63 అండి. ఇది 190 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించిన బిల్డింగ్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే చాలా హాట్ కేక్లు అయితే అయిపోతుందండి. మీరు కొంచెం త్వరగా అయితే అప్రోచ్ అయితే అవ్వండి. ఇది కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే ఇల్లు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించారు కాబట్టి నార్త్ వైపు రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారండి. రోడ్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. మనం ఇక్కడైతే కార్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు నార్త్ వైపు కూడా ఇక్కడ చిన్న గేట్ అయితే ఇచ్చారు. మనకు నార్త్ వైపు కూడా ఎలివేషన్ అయితే చూడొచ్చండి. టోటల్ గా మంచిగా ఎలివేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టాప్ లో ఇక్కడ ఎలివేషన్ దగ్గర చూస్తే గ్లాస్ అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. గేట్ లో డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఫ్లోర్ కి అయితే స్టోన్ అయితే యూజ్ చేశారండి. ఈ స్టోన్ కూడా చాలా పెద్దదిగా అయితే యూజ్ చేశారు. 3 అంగుళాలు అంటూ 8 అడుగులు అయితే తీసుకున్నారండి. పెద్ద పెద్ద స్టోన్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనం కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. చాలా మంచి డిజైన్లు అయితే చేయించారు. ఇవన్నీ కూడా లేజర్ కటింగ్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా ఇది కూడా స్టోన్ అయితే తీసుకున్నారండి. గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే ఇచ్చారండి. దీనికైతే ఇంకా వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ పక్కన రాధాకృష్ణ వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుందండి. మంచి ఎఫరెన్స్ అయితే వచ్చింది. దీనివల్ల పైన అయితే స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. మనకు మెయిన్ డోర్కి అయితే ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ అయితే ఉన్నాయండి. మనకి మెయిన్ డోర్ దగ్గర గ్లాస్ అయితే కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 3.5 ఫీట్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి చిన్న గేట్ కూడా ఇచ్చారు కదా, ఒకసారి అయితే చూడొచ్చండి. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఉందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 6.5 అడుగులు అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ స్టేర్ కేస్ కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడైతే మనకి ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. అందరూ కూడా గాల్ అయితే కడతారు, వీళ్ళైతే ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. మనకు టాప్ లేదంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే లుక్ అయితే చాలా బాగుందండి. అందరూ కూడా సేల్స్ బిల్డింగ్స్ కి అయితే రైలింగ్ అయితే యూజ్ చేయారండి. ఎందుకంటే కొంచెం ఇది మనీతో కూడిన మ్యాటర్ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుందని వీళ్ళైతే స్కిప్ అయితే చేస్తారు. కానీ వీళ్ళైతే కన్స్ట్రక్షన్ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే చేయించారండి. వర్క్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాపర్ 4 పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామంటే హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్కి అంతా కూడా 2x4 వెట్పట్ టైల్స్ అయితే తీసుకున్నట్టు. ఇదైతే గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. దానివల్ల అయితే మనకు సీలింగ్ లో నీడ కూడా చూడొచ్చండి. చాలా గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారండి. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇదంతా కూడా టోటల్ గా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే సీలింగ్ అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. సో సీలింగ్ అంతా కూడా నీట్ గా వైట్ కలర్ లో అయితే మెయింటైన్ చేశారు. దానివల్ల అయితే చూడడానికి చాలా బాగుంది. మనకి సెంటర్ లో శాండల్ లైట్ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. 10x30 సైజులు అయితే ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో నార్త్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. అలాగే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల గుమ్మాల కిటికీలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో స్ట్రైట్ కి టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ అయితే నెక్స్ట్ అయితే చూద్దామండి. మనకి హాల్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ గోడకి అయితే ఇదంతా కూడా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. టాప్ లో అన్ని కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. మన ఇదంతా కూడా ప్రేమ్ కింద ఉండేలా అయితే మొత్తం టోటల్ గా ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే కొట్టించారండి. ఈ పీవీసీ సీట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా నీట్ గా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఎంత కూడా లేటెస్ట్ గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వాల్ పేపర్ డిజైన్ కూడా బాగుందండి.
ఇదంతా కూడా చిన్న ఫ్రేమ్ కింద అయితే చేయించారండి. సపరేట్ అయితే చేశారు. దానివల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి హాల్‌లో. అలాగే మన కిచెన్ డైనింగ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ పార్టీషన్ అయితే చేయించారండి. మన కిచెన్ డైనింగ్ హాల్ చూసేటప్పుడైతే ఆ పార్టీషన్ అయితే చూద్దాం. ఇప్పుడైతే టీవీ యూనిట్ డిజైన్ అయితే చూద్దామండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ టోటల్‌గా ఇయన్నీ కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టాప్‌లో ఇక్కడ యూజ్ చేయని వాళ్ళే డిజైన్ కూడా బాగుంది. మనకిదే ఒక బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్ డోర్ కనిపించకుండా అయితే మనకి పీవీసీ సీట్స్ అయితే కవర్ చేశారు. ఇదైతే నెక్స్ట్ అయితే చూద్దామండి. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేయని ఈ లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. టీవీ యూనిట్ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ వరకు అయితే పడుతుందండి. ప్రొఫైల్ లైటింగ్ అయితే ఒకసారి చూడొచ్చు. వైట్ కలర్‌లో అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. టాప్‌లో కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే బెడ్‌రూమ్స్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్‌రూమ్ డోర్స్ అయితే కనిపించకుండా మనకి టీవీ యూనిట్‌లో కలిసిపోయేలాగైతే డిజైన్ అయితే చేయించారండి. ఇది టోటల్‌గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే మనకైతే ఇంకా నీట్‌గా అయితే తెలుస్తుంది. అండ్ మనకి ఇక్కడైతే యాక్చువల్‌గా గ్రానైట్ గుమ్మం అయితే ఉంటుందండి. వీళ్ళైతే కనిపించకుండా టోటల్‌గా సీట్స్ అయితే కవర్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది బెడ్‌రూమ్ డోర్ కింద కనిపించకుండా ఉండాలని అయితే చేయించారండి. వెనకాలైతే మనకి డోర్ స్టాపర్ అయితే సేమ్ అలాగైతే సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. 10.5x15 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్‌లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్‌గా ఇదంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ దగ్గర యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. టాప్‌లో ఇదంతా కూడా వైట్ అయితే తీసుకున్నారండి. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఈ స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. లోపలైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయి. మనం ఒకసారి చూస్తే ఈ డోర్స్ ఎంత గట్టిగా అయినా ఆటోమేటిక్ అయితే స్టాప్ అయితే అవుతుందండి. ఫ్రెండ్స్ బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుంది. 3D ఎఫెక్ట్ అయితే ఉందండి. మనకి ఈ కన్నలో వాష్రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. లోపల కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. దీని దగ్గర కూడా మనకి గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారండి. మనకు వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపలైతే పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపల సూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన మోడల్ డిజైన్లు అయితే ఏం చేస్తే ఇస్తారండి. మనకు నచ్చిన బ్రాండ్ అయితే మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఇది డోర్ వెనకాల మనకి డోర్ స్టాప్ అయితే మనకి అటు సైడ్కి అయితే డోర్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అవుతుందండి. దానివల్ల అయితే మనకి ఇక్కడ డోర్ కింద అయితే కనిపించదండి. మనకి ప్లేవుడ్ బ్యాక్ సైడ్ మనకి గ్రానైట్ గుమ్మం కూడా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోని సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10.5x13 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్ లో సౌత్ వైపుకి అయితే సెంటర్ లో ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ ఇదంతా కూడా కబోర్డ్ అయితే ఇచ్చారండి. టాప్ లో అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న డోర్స్ అయితే ఇచ్చారు. దీనివల్ల అయితే బెడ్రూమ్ లో స్పేస్ అయితే కవర్ అవుతుంది. మ్యాథ్ ఫినిష్ తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. అలాగే మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారండి. మనకి మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వాన్ మౌంటెడ్ సూట్ అయితే యూజ్ చేశారండి. అలాగే డైవాటర్ కిట్ అయితే యూజ్ చేశారు. మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అవుతాయి. ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి అయితే పెడతానండి. నేను ఇప్పుడు పెట్టడానికి కారణం అయితే నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఇప్పుడు అప్పటి వరకు ఆగదని చెప్పి ఇప్పుడైతే పెడుతున్నానండి. ఎవరైతే నార్త్ ఈస్ట్ కార్నర్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉందో వాళ్ళైతే కొంచెం త్వరగా వచ్చి అయితే అప్రోచ్ అయితే అవ్వండి. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి పిఠాపురం రోడ్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్ ఇక్కడ టీమ్ యూనిట్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది బెడ్రూమ్ డోర్ కింద అయితే అసలు కనిపిస్తలేదు కదా. మెయిన్ వీళ్ళ కాన్సెప్ట్ అయితే ఇదండి. ఇది ఓపెన్ చేసినప్పుడు బెడ్రూమ్ డోర్ కింద అయితే కనిపిస్తుంది. మనకు క్లోజ్ చేసి ఉంటే ఇది అసలు డోర్ కింద అయితే ఉండదండి. మనకి దీనికి ఏమిటంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి డోర్ స్టాపర్ అయితే వేస్తారు. దానివల్ల అయితే ఆటోమేటిక్ గా మనకి డోర్ అయితే క్లోజ్ అవుతుంది. ఇక్కడ అప్పుడైతే మనకి అది అసలు డోర్ కింద అయితే కనిపించదండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉందండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ ఇది కూడా బాగుందండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. మనకి ఈ వాష్రూమ్ దగ్గర అటకైతే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడైతే డోర్స్ అయితే క్లోజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. కొంచెం అప్డేట్ డిజైన్లు అయితే చేయించారండి. ఫ్రెండ్స్ కొంచెం త్రోట్గా ఉండడం వల్ల అయితే వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. ప్లీజ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో వాళ్ళే డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది జింక్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే చేయించారు.
ఫ్రెండ్స్ మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. కిచెన్‌కి, డైనింగ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు అయితే. ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇదైతే హాఫ్ రౌండ్‌లో అయితే చేయించారండి. ఈ లోపల ఈ బాక్సెస్ అన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఇయన్నీ కూడా ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే చేయించారు. మనకి డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే టోటల్‌గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 11x21 సైజులో అయితే ఇచ్చారండి. పీఓపీ సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇక్కడ సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అయితే టోటల్‌గా ఈ 2 వాల్స్‌కి కూడా మనకు వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. ఈ కార్నర్‌లో మనకి టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే వస్తుంది. ఇక్కడైతే టచ్ సెన్సార్‌లో మనకి గ్లాస్ అయితే మిర్రర్ అయితే యూజ్ చేస్తారండి. మనకి డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఉంది. అలాగే మనకి కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్‌గా అయితే ఇచ్చారండి. కిచెన్‌కి, డైనింగ్ ఏరియాకి సెంటర్‌లో ఇక్కడ పార్టీషన్ ఏదైతే ఉంది, ఈ పార్టీషన్ డిజైన్ కూడా బాగుంది. ప్లస్ మనకి ఇక్కడ పార్టీషన్ దగ్గర యూజ్ చేసిన లైట్స్ డిజైన్స్ అయితే చాలా బాగుందండి. చూడడానికైతే చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. మనకి యూ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారండి. వాల్ లైట్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం మెయిన్ ఈ కిచెన్ దగ్గర చెప్పుకోవాల్సింది ఏంటంటే కిచెన్‌లో లామినేట్ సీట్స్ కాకుండా అక్రాలిక్ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ లామినేట్ సీట్స్ మీద అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే అయితే ఉంటుందండి. మనకి ఈ కవర్ తీసి చూస్తే ఇంకా చాలా ఫినిషింగ్‌లో అయితే ఉంటుంది. మనకి డైలీ ఐటెమ్స్ యూజ్ చేయడానికైతే ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. షెల్ఫ్స్ అయితే చాలా స్పేసెస్‌గానే ఉంది. మనకి అక్రాలిక్ పీవీసీ సీట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కింద టోటల్‌గా 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. పెద్ద పెద్ద బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్‌లో టోటల్‌గా ఇయన్నీ కూడా హ్యాండిల్స్ అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఇంకా హ్యాండిల్స్ అయితే ఇంకా వర్క్ అయితే ఉందని చెప్పాను కదా! ఇయన్నీ కూడా హ్యాండిల్స్ గానీ, డోర్స్ కానీ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అంతా కూడా అంతవరకు కూడా కంప్లీట్ చేసైతే మనకు అప్పచెప్తారండి. మనకు మెయిన్ ఈళ్ళేంటంటే వర్క్ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే చేయించారండి. దానివల్ల కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి కిచెన్‌లో షెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. చాలా స్పేసెస్‌గా కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ సిమ్లీ పెట్టుకోవడానికైతే ప్రొవిజన్ అయితే చేయించారండి. మనకి సిమ్లీ కింద అయితే కనిపించకుండా వీళ్ళైతే చేయించారు. మనకి సిమ్లీ అవసరం లేదన్నప్పుడు ఇదైతే క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఇంట్లో కబోర్డ్ వర్క్ అని ఇంటీరియర్ డిజైన్ గాని చాలా అంటే చాలా బాగా చేయించారండి. మీరు కూడా ఇలా వర్క్స్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్ పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. పూజా రూమ్ అయితే సరిపోతుంది. ఒక ఇద్దరికైతే అట్ ఎ టైం సరిపోతుందండి. పూజా రూమ్‌లో దేవుడిని పెట్టుకోవడానికి వీళ్ళవే ప్లాట్‌ఫార్మ్ కూడా చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఇంట్లో వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. మనం చేయించుకున్న దగ్గర ఎంత క్వాలిటీగా చేయించుకుంటారో లేదో తెలియదు కానీ వీళ్ళైతే చాలా బాగా చేయించారు. దానివల్ల కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. నాకు ప్రైస్‌తో ఇబ్బంది లేదు. నాకు మంచి లొకాలిటీలో మంచి కన్‌స్ట్రక్షన్ హౌస్ కావాలన్న వాళ్ళకైతే ఈ ఇల్లైతే చాలా బాగుంటుందండి. టోటల్‌గా నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఉందండి. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్‌లో హౌస్ వచ్చి ప్రైస్ వచ్చి 1,15,00,000 అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి. 1,15,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదండి. మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చి 1,10,00,000 అయితే చెప్తున్నారండి. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. నార్త్ వైపు ఏదైతే రోడ్ అయితే ఉందో ఆ రోడ్ అయితే ఉండదండి. ఓన్లీ జస్ట్ అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. 2 కూడా సేమ్ టు సేమ్ ఎలివేషన్ కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది. ఆ ఇంటి ప్రైస్ వచ్చి మనకి 1,10,00,000 అయితే చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 1,15,00,000 అయితే చెప్తున్నారండి. 2 కూడా మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. అది మన ఎలిజిబిలిటీ పెట్టి అయితే బేస్ అయితే ఉంటుందండి. మనకి చాలా మంచి లొకాలిటీలో ఇల్లులు అయితే కట్టించారండి. చుట్టూరు చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చుట్టూరు. చుట్టువైపులా కూడా మాక్సిమం ఎంప్లాయీస్ అయితే ఎక్కువగానే ఉంటారండి. మనకి మెయిన్ ఇది టీచర్స్ కాలనీ కాబట్టి టీచర్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్లయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే ఎక్కువ చెప్తున్నారని అసలు ఆలోచించకుండా మెయిన్ కన్స్ట్రక్షన్ కూడా అట్లాగే చేయించారండి వీళ్ళు. దానివల్ల మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే మీకు ఆ ఒపీనియన్ అయితే చేంజ్ అయితే అవుతుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కొని చూస్తున్నా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.